మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానము మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రైడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి: 1 అచిత్తు, 2 అహం, 3 అదహ్యం, 4 లిబిడో. ఫ్రైడ్ ప్రకారం మనిషిలో లైంగిక వాంఛలకు నిలయమైనది లిబిడో. కావున ఈ ప్రశ్నకు సమాధానం లిబిడో కాదు. తరువాత అచిత్తు, ఇడ్. జంతు వాంఛలకు నిలయమైంది ఇడ్ అంటాడు. ఇది జీవ సంబంధమైనది, వంశపారంపర్యంగా వస్తుంది. శారీరక ఆశలను జంతువుల తీర్చుకోవాలి అనేది ఇడ్. ఇక్కడ విద్యార్థి దయ, నిదానము, న్యాయబుద్ధి గలవాడు కాబట్టి ఇడ్ ఆన్సర్ కాదు. ఇడ్ ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఈగో వాస్తవిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రవర్తించేలా చేసేది ఈగో. తరువాత అదేహం, సూపర్ ఈగో. ఇది నైతిక సూత్రంపై పనిచేస్తుంది. ఇక్కడ పిల్లవాడు తనకు తానే పర్యవేక్షకుడిగా ఉంటాడు. తన అంతరాత్మను తృప్తిపరుస్తూ ఆదర్శప్రాయంగా బతుకుతూ ఉంటాడు. సో మన సమాధానం అదేహం, సూపర్ ఈగో అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.